శబరిమల యాత్రలో పంబా నది యొక్క అంటే ఏంటి, పంబా నది యొక్క విశిష్టత ఏంటని అడుగుతున్నారు. ఇది పంబా నది అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. పంబా అన్న ఒకటే. ఇక శబరిమల యాత్రలో పంబా నది అత్యంత ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం. అయ్యప్ప భక్తులకి ఇది గంగా నదితో సమానమైనదిగా భావించబడు. అందుకనే దీన్ని దక్షిణ భాగీరథి అని పిలుస్తూ ఉంటారు. దక్షిణ భాగీరథి అని పిలుస్తూ ఉంటారు. శబరిమల యాత్రలో పంబా నదికి చాలా విశిష్టమైనటువంటి అనేక కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే మొదటి కారణం ఏంటంటే అయ్యప్ప జననం. పంబా నది ఒడ్డుని అయ్యప్ప స్వామి వారి పందలరాజు శిశువు కనుగొన్నారని పురాతన కథనాలు చెబుతూ ఉన్నాయి. ఆ నదితో స్వామివారి జీవితం ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఇక రెండవది పవిత్ర స్థానం. శబరిమల కొండ ఎక్కే ముందు అయ్యప్ప భక్తులు తప్పనిసరిగా పంబా నదిలో స్నానం చేస్తారు. ఆ స్నానం ద్వారా తమ శరీరంలో, మనసులో పాపాలు, కల్మషాలు మొత్తం కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇది యాత్రకు మానసికంగా ఆధ్యాత్మిక సిద్ధం చేస్తుంది. ఇక మూడవది పితృతర్పణం. పంబా నది ఒడ్డున భక్తులు తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం పితృతర్పణ, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆచారం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక నాలుగవది త్రివేణి సంగమం. పంబా నది, కల్లార్, అలుత అనేటువంటి మూడు నదుల సంగమం, త్రివేణి సంగమం ఉన్నటువంటి పవిత్ర నదే ఈ యొక్క పంబా నది. కాబట్టి పంబా నది అంటే కల్లార్, అలుత అనేటువంటి మూడు నదుల కలయిక, త్రివేణి సంగమం. ఈ పవిత్ర స్థానం అనేది ఇక్కడ జరగటం వల్ల గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలాగా పవిత్రంగా భావించబడుతూ ఉంటుంది. తర్వాత మనకి ఐదవది పంబా విలక్. పంబా కాదండి, పంపా విలక్ అంటారు దీన్ని. పంపా అంటే నది అనమాట. విలక్కు అంటే ఏంటంటే దీపం అనమాట. శబరిమలలో దీపారాధన సమయంలో పంపా నదిలో పంపా విలక్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భక్తులు తమ యొక్క అరటి కాండం పైన వెలిగించిన దీపాన్ని నదిలో వదులుతారు. ఇలా చాలా ఆకర్షణీయంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది విషయం. ఇక ఏడవది విశ్రాంతి స్థలం. పంబా నది ఒడ్డున భక్తులు కరిమేల వంటి కఠినమైన మార్గాల నుంచి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ పంబా సంధ్య అంటే భోజనం వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక శుద్ధికి, పవిత్రకి, అయ్యప్ప స్వామి భక్తుల అనుసంధానానికి ప్రతీకగా పంబా నది అనేది నిలిచి ఉందన్నమాట. అనాథ రక్షకనే శరణమయ్యప్ప.